ధనుష్ కథానాయకుడిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన బ్యాక్కొటేషన్ రాంజానా బ్యాక్కొటేషన్ బాలీవుడ్లో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఒక్క హిట్తో ధనుష్ బాలీవుడ్లో పెద్ద స్టార్ అయిపోయాడు. తొలి సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ని దక్కించుకున్నాడు. రొమాంటిక్ డ్రామా చుట్టూ రాజకీయాలు, సామాజిక సమస్యలను స్పృశిస్తూ తీసిన చిత్రమిది. ఇందులో క్లైమాక్స్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. కథ ఆద్యంతం నెగటివ్ క్లైమాక్స్తో ముగుస్తుంది. హీరో పాత్ర చనిపోతుంది. అది ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది. బ్యాక్కొటేషన్ రాంజానా బ్యాక్కొటేషన్ అంత పెద్ద సక్సెస్ అయిందంటే కారణం క్లైమాక్స్. ధనుష్ నటనతో సాధ్యమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడీ చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. దీనిలో భాగంగా క్లైమాక్స్ మార్చాలని నిర్మాత కృషికా లూలా ప్లాన్ చేస్తున్నారుట. నెగిటివ్ క్లైమాక్స్ ని తీసేసి హీరో బ్రతికి ఉన్నట్లు చూపించాలని ఆలోచనలో ఉన్నారుట. దానికోసం మళ్లీ షూటింగ్ చేయకుండా ఏ టెక్నాలజీతో ఆ క్లైమాక్స్ ను పాజిటివ్ గా చూపించాలని నిర్మాత భావిస్తున్నాడుట. ఈ నేపథ్యంలో ఇదే విషయం దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ చెవిన పడటంతో ఆయన స్పందించారు. క్లైమాక్స్ ని పాజిటివ్ గా మార్చి సినిమాను చంపొద్దంటూ హెచ్చరించారు. రాంజానాకి నెగిటివ్ క్లైమాక్స్ అత్యంత కీలకం. దాన్నే పాజిటివ్ గా మార్చి రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం దర్శకుడిగా తన పేరు తీసేసి రిలీజ్ చేసుకోండన్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఆనంద్ ఎల్ రాయ్ కూడా భాగస్వామే. అయితే మేజర్ షేర్ కృషికాది కావడంతో హక్కులన్నీ అతడికే చెందుతాయి. ఈ నేపథ్యంలో రాయ్ ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో రాయ్ హెచ్చరికను కృషిక ఎలా తీసుకుంటారు అన్నది చూడాలి. ఈ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ కోసమే క్లైమాక్స్ ని మార్చాలనుకుంటున్నారు. సౌత్ లో నెగిటివ్ క్లైమాక్స్ అంటే ఆడియన్స్ స్వాగతించరు. విలన్ ఎంత బలవంతుడైనా వాడిని పడగొట్టి నిలబడటమే సౌత్ లో హీరోయిజం. ఈ నేపథ్యంలో క్లైమాక్స్ విషయంలో కృషిక ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది.